సార్ ఎలా అనిపిస్తుంది? గతంలో చూసారు కదా జగన్ పరిపాలన చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. రెండిట్లో ఎలా అనిపించింది మీకు? నా పేరు వెంకటేష్ అండి. నేను తిరుపతి నుంచి వచ్చాను. అయితే గత ప్రభుత్వంలో నేను సాక్షిలో టాస్క్ ఫోర్స్‌గా వర్క్ చేస్తున్నాను. సాక్షిలో టాస్క్ ఫోర్స్‌గా వర్క్ చేస్తున్నాను. టాస్క్ ఫోర్స్ అంటే ఈ సచివాలయము ఓకే. ప్లస్ వాలంటీర్స్ పేపర్స్ ఫ్రీ పేపర్స్ ఉన్నాయి కదా! వాటిల్లో ఎంక్వైరీ లాగా అన్నమాట నేను చేయడం. ఎంక్వైరీ లాగా నేను చేయడం. అయితే వైజాగ్ నుంచి నేను ఇది అనంతపురం వరకు నేను వెళ్ళేవాడిని. ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగాను. తిరిగినప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థ కానీ, ఆ యొక్క సచివాలయం వ్యవస్థ కానీ మొత్తం ఎక్కడికక్కడ ఫ్రీ పేపర్లు అంటే ఏమో అతని సొమ్ము అయినట్టుగా ఇవ్వడము అలా చేయడం నాకు నచ్చలేదు. నేను ఆ సంస్థలో ఉండి కూడా నాకు నచ్చక నేను మా రిలేటివ్స్ ఒక అతను ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనకి నేను చెప్పానన్నమాట. ఆయనకి ఎంపీగా ఇచ్చారు, తిరుపతి ఎంపీగా. అయితే ఇచ్చినప్పుడు నన్ను సలహాగా అడిగాడు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, అంకుల్ ఈసారి వచ్చేది కూటమి ప్రభుత్వమే, కంపల్సరీ ఒంగోలు నుంచి వైజాగ్ వరకు క్లీన్ సిప్ కూడా అవ్వచ్చు అని ముందుగా నేను అంచనా వేసి, అంటే నేను తిరిగిన ఆ టాస్క్ ఫోర్స్లో సాక్షిలో తిరిగిన ఆ విధానాన్ని బట్టి, నేను తిరిగిన దాన్ని బట్టి ఖచ్చితంగా అక్కడ చూస్తే మొత్తం మేము అనుకున్నట్టుగానే ఆయన వైసీపీకి రాజీనామా చేసి తిరిగి టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పుడు ఆయన గెలవడం జరిగింది. అలాగే ఈరోజు నాకు ఇన్విటేషన్ ఒకటి రమ్మంటే ఇక్కడికి రావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే సార్, ఒకటి మనకు కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అన్యాయం అంటూ జరగదు, న్యాయం జరుగుతుంది. ఒక బడుగు బలహీన వర్గాల కోసం నేను గత 10 సంవత్సరాలుగా టీడీపీని నమ్ముకొని ఉన్నాను. 15 సంవత్సరాలుగా నేను దీంట్లో పనిచేస్తున్నాను. అయినా సాక్షిని కూడా రిజైన్ చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేస్తుంది. అంటే కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా ఒక నమ్మకం భరోసా ఇస్తుంది. పరిపాలన చూశారు కదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అంటే జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన అంటున్నాడు కదా ఈ ప్రభుత్వాన్ని, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రౌడీ పాలన జగన్ గారిదండి. ఇది పేదల యొక్క పాలన. పేదలకు ఖచ్చితంగా అంటే ఏ విధంగా చేయాలి అనే ఒక మంచి మేధోశక్తి కలిగిన వ్యక్తి చంద్రబాబు గారు. ఉద్యోగాలు వస్తాయంటారా? ఏ గవర్నమెంట్ వచ్చినా ఉద్యోగాలు అలాగే ఉంటాయి. వేరే రాష్ట్రానికి వెళ్ళి పిల్లలు జాబులు చేసుకుంటున్నారు. అంటే అమరావతి డెవలప్మెంట్ అవ్వలేదు. అమరావతి అన్నీ వస్తాయంటారా ఈ గవర్నమెంట్ ద్వారా? ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా? అమరావతి డెవలప్ చేస్తారు సారు. అలాగే గవర్నమెంట్ జాబ్స్ అనేది పక్కన పెట్టిన ప్రైవేట్ జాబ్స్ కంపల్సరీ ఆ నైపుణ్య స్కిల్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి అందజేసే శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. సార్ నమస్తే సార్. సార్ గత ప్రభుత్వం చూసారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసారు, ఎలా అనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. ఎందుకంటే నేను పెరుమంట్ర మండలం నుంచి వచ్చానండి. వెలగలేరు గ్రామం. వైసీపీ గవర్నమెంట్ ఉండగా భూ కబ్జాలు బాగా జరిగిపోయినాయండి. మాది కూడా భూ కబ్జా జరిగిందండి. దాని గురించి ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఎవరితో మాట్లాడినా ఎవరు కూడా ఏమీ రెస్పాండ్ ఇవ్వలేదండి. ఇవ్వకపోతే నేను తెలుగుదేశం పార్టీలో చేరానండి. చేరి తెలుగుదేశం పార్టీకి బాగా కృషి చేశామండి. సిద్ధాంతం మొత్తం ఇది పోడూరండి, కవిటం, ఆసంట మొత్తం అంతా కృషి చేసి ప్రధాన సెషన్ గారిని నెగ్గించామండి. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అండి. అప్పుడు గోదావరి వరద వచ్చింది, ప్రజలు కూడా చాలా బాగా ఆదుకుంటున్నారండి. కూటమి ప్రభుత్వంలో కూడా చాలా అన్నీ బాగా జరుగుతాయని నేను భావిస్తున్నానండి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా అంటే అప్పుడు జరిగిందంటారు రౌడీ పాలన, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది రౌడీ పాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు రౌడీ పాలన జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందండి. ఆయన తెలుసో తెలదు కానీ మాత్రం చాలా విపరీతమైన రౌడీ పాలన జరిగిందండి. మామూలుగా కాదండి. చాలామంది బాధపడిపోయారంటే చాలామందికి అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఢిల్లీ వెళ్తాను, ధర్నా చేస్తాను, అది చేస్తానని అసెంబ్లీ దరిదాపుల్లోకి వచ్చి నల్ల తండవాలు వేసుకొని తిరుగుతున్నాడు కదా, దాని మీద మీ అభిప్రాయం? ప్రజలు సరైన గుణపాఠం చెప్పారండి. ఆయన మనసు మార్చుకుని ఏదో మంచి పనులు చేసుకుంటే బాగుంటుంది తప్పండి. ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగడం అనేది మంచిది కాదండి. ఆయన కూడా ఆలోచించుకోవాలండి. ఆయనకు సలహా ఇచ్చేవాళ్ళు అసలు మంచివాళ్ళు కదండి. అంబటి రాంబాబు అనగా వీళ్ళనగా అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా దారుణంగా మాట్లాడారు. ప్రజల గుండెల్లో ఆ మాటలే ఉన్నాయండి ఎక్కువ. అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందండి? అమరావతి అభివృద్ధి జరుగుద్దండి? జరుగుద్దండి. చంద్రబాబు నాయుడు గారి వల్ల
చాలా బాగా జరుగుతుందండి. ఆయన ఎప్పుడు అభివృద్ధి మీద ఉంటాడండి ఆయన కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.